ప్రతి నెల వచ్చే ఖర్చులకైనా లేదా మీకు అవసరానికైనా మనీ కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళని వీళ్ళని అడగడం కంటే మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసుకుని దాంట్లో ఉన్న అమౌంట్ని మీరు వాడుకోవచ్చు. అంటే క్రెడిట్ కార్డ్లో ఉన్న అమౌంట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. దీనికోసం మళ్ళీ మీరు ఛార్జెస్ ఎక్కువ పడతాయేమో అని ఆలోచించొద్దు. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ టు బ్యాంక్ అకౌంట్ మనీ ట్రాన్స్ఫర్ వితౌట్ ఛార్జెస్ ఎలా అనేది ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాసెస్లో మీకు ఏదైతే కన్వీనియంట్ ఫీజు ఉంటుందో నార్మల్గా ఉండేది అది మీకు 50% డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది. రిమైనింగ్ 50% క్యాష్ బ్యాక్ కింద ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే 0% ఛార్జెస్తోనే మీరు క్రెడిట్ కార్డులోనే మనం బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. వీడియోని అయితే ఎండింగ్ వచ్చి చూడండి. ఈ ప్రాసెస్ మీకు ఇప్పుడు కాకపోయినా అవసరమైనప్పుడు మీరు కూడా ట్రై చేయొచ్చు కాబట్టి సో మీకు కూడా ఐడియా ఉంటుంది. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ టు బ్యాంక్ అకౌంట్ మనీ ట్రాన్స్ఫర్ వితౌట్ ఛార్జెస్ చేయడానికి మీకు యూజ్ అయ్యే యాప్ వచ్చి హౌసింగ్ యాప్. సో డిస్క్రిప్షన్లో అఫీషియల్ లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ప్లే స్టోర్లో మీకు యాప్ ఓపెన్ అవుతుంది. ఇది మీకు ఆల్రెడీ ఎవరైనా ట్రై చేసి ఉంటే మెథడ్ అనేది మీరు మళ్ళీ ట్రై చేయొచ్చు. కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకొని మీకు వర్క్ అయితే అవుతుంది. సో యాప్ అయితే ముందుగా ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఉంటుంది. అక్కడ మీకు పే ఆన్ క్రెడిట్ అనే సెకండ్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. పే ఆన్ క్రెడిట్ సెలెక్ట్ చేసిన తర్వాత హౌసింగ్ యాప్ రెంట్ పేమెంట్ సంబంధించిన కేటగిరీస్ అయితే వస్తాయి. దాంట్లో మనకు ఇప్పుడు హౌసింగ్ యాప్ ఎడ్యుకేషన్ ఫీజు అయితే కావాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ ఫీజు అని ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. కింద కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేయండి. తర్వాత మీకు అమౌంట్ అయితే అడుగుతారు. సో అమౌంట్ మినిమం 1000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా సరే విత్డ్రా తీసుకోవచ్చు. అమౌంట్ ఎంటర్ చేయండి. తర్వాత కింద కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేయండి. తర్వాత పేజ్లో మీరు బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారా యూపీఐ ఐడి కానీ అడుగుతారు. మీరు యూపీఐ ఐడి కానీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ ఎంటర్ చేయండి. ఎవరిదైతే క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ ఉన్న బ్యాంక్ అకౌంట్ కాకుండా మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీది ఇవ్వండి. ఈజీగా ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవుతుంది. తర్వాత కంటిన్యూ అయితే చేసుకోండి. తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతారు. మొబైల్ నెంబర్ దగ్గర ఆల్రెడీ మీరు హౌసింగ్గా ప్రీవియస్గా ట్రై చేస్తుంటే ఆ నెంబర్ కాకుండా వేరే కొత్త నెంబర్తో రిజిస్టర్ అవ్వండి. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసుకుని వెరిఫై అయితే చేసుకోండి. తర్వాత పేజ్లో మీకు పైన నేమ్ అడుగుతారు. నేమ్ ఎంటర్ చేయండి. కింద మీకు హ్యావ్ ఏ ఇన్వైట్ కోడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేయండి. చేసిన తర్వాత మీకు ఇన్వైట్ కోడ్ ఎంటర్ చేయనే ఒక ఆప్షన్ వస్తుంది. అక్కడ మీరు ఎంటర్ చేయాల్సిన కోడ్ వచ్చి DEAL21. పక్కన స్క్రీన్ మీద చూడండి అని డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. DEAL21 అని ఎంటర్ చేసి పక్కన అప్లై ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీరు ఏదైతే అమౌంట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారో దానికి కన్వీనియంట్ ఫీజు మీద 50% ఇన్స్టెంట్గా డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది. కింద చూపిస్తుంది మీకు డిస్కౌంట్ అనేది యూజ్ సేవ్డ్ అని చెప్పి. సో ఈ రిమైనింగ్ 50% కన్వీనియంట్ ఫీజు అనేది మీకు క్యాష్ బ్యాక్ కింద ఇదే యాప్లో యాడ్ అయిపోతుంది. దాన్ని మళ్ళీ మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కోడ్ అనేది కొత్త యూజర్స్ మాత్రమే. సో ఎవరైనా ఆల్రెడీ ప్రీవియస్గా హౌసింగ్ యాప్ యూజ్ చేసుకుని ట్రాన్సాక్షన్ ఏమైనా చేసినట్టయితే మీకు ఈ కోడ్ అనేది వర్క్ అవుతుంది. కొత్త వాళ్ళు ఎవరైతే ఇప్పుడు రిజిస్టర్ అవుతున్నారో లేదా ఇంతవరకు దీంట్లో ట్రాన్సాక్షన్ చేయలేదో వాళ్ళకి కోడ్ అనేది వర్క్ అవుతుంది. సో ఎంటర్ చేసిన అప్లై చేసిన తర్వాత కింద మీకు పే ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేయండి. తర్వాత పేజ్లో మీకు పాన్ కార్డ్ నెంబర్ అడుగుతారు. నెంబర్ మాత్రమే ఎంటర్ చేసుకొని వెరిఫై ఆప్షన్ మీద క్లిక్ చేయండి సరిపోతుంది. తర్వాత పేజ్లో మీకు పేమెంట్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీకు క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఏ క్రెడిట్ కార్డ్ నుంచి అమౌంట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో ఆ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని వెరిఫై చేసుకోండి. కింద మీకు టోటల్ పే అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు వెరిఫికేషన్ ఓటీపీ వస్తుంది. ఓటీపీ ద్వారా మీరు పేమెంట్ అయితే కంప్లీట్ చేయండి. ఆ తర్వాత లాస్ట్గా మీకు ట్రాన్సాక్షన్ స్టాటస్ అనేది వస్తుంది. ఇక్కడ పేమెంట్ రిసీవ్డ్ బై హౌసింగ్ ఉంది. కింద మీకు ట్రాన్స్ఫర్ టు బెనిఫిషియరీ ఎట్ అని చెప్పి టైం అండ్ డేట్ అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇదేంటంటే మీకు అమౌంట్ అనేది ఎప్పటిలాగా మీకు అకౌంట్లో పడుతుందో టైం అయితే ఇచ్చారు ఇక్కడ. సో అది మనకి కొన్నిసార్లు ఇన్స్టెంట్గా అయిపోతుంది బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది. కొన్నిసార్లు మనకి 1 డే పట్టచ్చు, 2 డేస్ పట్టచ్చు, 3 డేస్ కూడా పట్టచ్చు. అది బ్యాంక్ వర్కింగ్ బట్టి ఉంటుంది. అండ్ మీరు ఇచ్చిన ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో దాని మీద కూడా బేస్ అయి ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు ఫ్రైడే రోజు అమౌంట్ అనేది బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేశారనుకోండి, సాటర్డే సండే బ్యాంక్ హాలిడే ఉంటే కనుక మీకు మండే కానీ ట్యూస్డే కానీ ఈ అమౌంట్ అనేది బ్యాంక్లో క్రెడిట్ అవుతుంది. ఇలా కూడా జరుగుతుంది. ఇన్ కేస్ ఏమైనా పబ్లిక్ హాలిడేస్ ఉన్నా కొంచెం లేట్ అవుతుంటుంది. సో ఈ అమౌంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఒక్కోసారి లేట్ అవుతుంది, ఒక్కోసారి ఫాస్ట్గా వస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకొని సరిపోతుంది. ఆ తర్వాత కింద మీకు క్యాష్ బ్యాక్ కార్డ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు ఏదైతే 50% కన్వీనియంట్ ఫీజు ఉందో అది మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది అన్నాను కదా. ఈ విధంగా స్క్రాచ్ కార్డ్ అయితే వస్తుంది. దాని కింద మీకు డ్రాగ్ చేసుకున్నట్టయితే క్యాష్ బ్యాక్ అన్లాక్ అవుతుంది. ఆ క్యాష్ బ్యాక్ అనేది ఒక హౌసింగ్ యాప్ వాలెట్లో యాడ్ అవుతుంది. దాన్ని నెక్స్ట్ టైం మళ్ళీ మీరు ఈ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఫీజు కింద యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ప్రొఫైల్ ఆప్షన్లోకి వచ్చినట్టయితే అక్కడ మీకు మై ట్రాన్సాక్షన్లోకి వెళ్ళి మీరు ఏదైతే ట్రాన్సాక్షన్ చేశారో ఇప్పుడు క్రెడిట్ కార్డులో బ్యాంక్ ట్రాన్స్ఫర్ అది డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది. అది ప్రాసెసింగ్లో ఉందా, పెండింగ్లో ఉందా, కంప్లీట్ అయిందా అవన్నీ అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. దాని డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి. వాటిని కూడా చెక్ చేసుకోండి. అండ్ ఈ హౌసింగ్ యాప్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో మీరు ఇన్ కేసు కొత్త వాళ్ళైతే మాత్రమే DEAL21 వర్క్ అవుతుంది. అప్పుడు మీరు ఫ్రీగా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు.
పాత వాళ్ళైతే మాత్రం మీకు ఈ కోడ్ అయితే వర్క్ అవ్వదు. కాబట్టి కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకొని కావాలంటే మీరు ఈ మెథడ్ ద్వారా అమౌంట్ అనేది బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ఛార్జెస్. సో వర్కింగ్ మెథడ్ ఇది. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. అండ్ అంతేకాకుండా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి.